అలా ఫోన్ చేసి చెప్పాము వచ్చామని. ఇప్పుడే చెప్తాను మామ. ఇదేనా మామ? గంగా ఫోన్ చేయమ్మా. మామ మంగమ్మ ఏడమ్మా? అదిగో. నువ్వు గాని వాళ్ళ కంటికి కనిపించినావో వాళ్ళకి నానే గంగనని తెలిసిపోతాది. వాళ్ళు వెళ్లే వరకు నువ్విక్కడే ఎక్కడ దాక్కో మామా. వెళ్ళు 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 పో. ఈ సార్ ఎక్కడున్నాడు? హలో సారు, అదే నిన్న వంటలు చేయడానికి రమ్మన్నారు కదా. అవునమ్మా, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? మీరు చెప్పిన చోటే ఉన్నాను సారు. నేను అక్కడే ఉన్నానమ్మా. అవునా? ఎక్కడ సారు? కనిపించట్లేదే. నేను ఇక్కడ గుడి దగ్గర ఉన్నాను సారు. ఇదిగో ఇక్కడ నల్ల కారు ఉందే, ఆ కారు పక్కనే ఉన్నానమ్మా. ఎక్కడ సారు? ఎవరంకుల్? ఆ వంటలు చేయడానికి వచ్చిన అమ్మాయి. నాన్న మీకు కనిపించినానా సారు? లేదమ్మా. ఓ, నీ వెనకాలే ఉన్నానమ్మా. నువ్వా? ఎవరో సరోజ అన్నారు? ఆవిడ మా పెద్దమ్మ సారు. వేరే పనికి వెళ్ళినది. చెప్పండి, మీ ఇంట్లోనేనా వంటలు చేయాలి? దీన్ని గనక ఇప్పుడు మీ అమ్మమ్మ చూసిందంటే కొంపలు అంటుకుంటాయి. అవునమ్మా, త్వరగా ఏదో ఒకటి చేసి దీన్ని పంపించేయాలి. ఏయ్, నీలాంటి వంటలు చేసుకుని బ్రతికే దానికి ఛీ! ఆఖరికి మా ముసల్ది నీలాంటి లేబర్ దాంతో మా మమ్మీకి తలకొరువు పెట్టించింది. ఎంత షేమ్గా ఉంది కదే. అయినా నీకైనా సిగ్గులేదా? ఒక జమీందార్ ఇంటికొచ్చి నీ బతుకేంటో చెప్పకుండా అబద్ధం చెప్పి మా మమ్మీకి తలకొరువు పెడతావా? ఇంత జరిగాక కూడా మళ్ళీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మా ఇంటికి వంట చేయడానికి వస్తావే? నీకు కొంచెం మానం మర్యాద అనేవి లేవా? చూడండి, సూతా ఉన్నాను కదా అని చెప్పి మీ ఇట్ట వచ్చినట్టు మాట్లాడితే నేను ఊరుకోను. మీరున్నారని తెలుసుంటే నన్నిడికి వచ్చిండేదాన్నే కాదు. డ్రామాలు అడకే. నీకంతా తెలిసే ఇక్కడికి వచ్చుంటావు. మా అమ్మకి తలకూరు పెట్టానన్న రీజన్ తోనే మా ముసల్ దాన్ని కలిసి డబ్బు తీసుకోలేనే కదూ ఇక్కడికి వచ్చావు. అమ్మగారు, డబ్బు కోసం గడ్డి తినే రకం కాదు నేను. పని చేసుకుని బతికేటోళ్ళం. పస్తులైనా ఉంటాం గాని పరువు తక్కువ పనులు అస్సలు చెయ్యం. చెయ్యాల్సిన కర్మ కూడా మాకేం పట్టలేదు. అబ్బచ్చా, అయితే ఒక పని చేయవే. నా పర్మిషన్ లేకుండా మా మమ్మీకి తలకూరు పెట్టావు కదూ. ఇప్పుడు నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగు. నా ఈగో సాటిస్ఫై అవుతుంది. నీకు అమౌంట్ కూడా డబుల్ ఇస్తాను. అవసరం లేదు. తప్పు చేసుంటే నేను క్షమాపణ చెప్తాను గాని చెయ్యని తప్పుకి క్షమాపణ నా ప్రాణం పోయినా చెప్పను. ఇది
ఇంకా పొగరు తగలేదు దీనికి. దీని సంగతి తర్వాత చెప్తా. అమ్మో, అమ్మమ్మ నన్ను చూస్తే ఇంకా గొడవలు ఎక్కువైపోతాయి. ఇప్పుడు గనక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే నన్ను అమ్మమ్మ చూస్తుంది, అసలు నిజం తెలిసిపోతుంది. వద్దు, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. వెళ్తాను, నువ్వు ఉండమన్నా నేను ఉండను. అమ్మ గంగా, ఏమైందమ్మా? మామా, మనం ఉండడం మంచిది కాదు మామా. మంగమ్మ నన్ను గుర్తుపట్టేస్తుంది మామా. అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. లేకపోతే ఎన్ని గొడవలు జరుగుతాయని భయంగా ఉంది మామా. పద పోదాం, పద మామా. పద పద వెళ్దాం పద. ఏంటక్క, గంగ గురించి ఏమైనా తెలిసిందా? లేదురా, ఎవరిని అడిగినా తెలియదనే అంటున్నారు. చూడు, నువ్వెంత వెతికినా వేస్టే, అది నీకు దొరకదు. అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా ఇంటికి వెళ్దాం పదా. అవునక్క, త్వరగా వెళ్ళి మంగ చేతుల మీదుగా ఆ కార్యక్రమం జరిపిద్దాం. పదక్క. అమ్మో, ఇవాళ మన దృశ్యం బాగుంది. ఆ మగ గంటలో పడలేదు, లేదంటే మన బతుకు బీర్సిస్ అయిపోయిందమ్మా. అవును మామ, వంట చేసేది వాళ్ళ ఇంట్లో అని తెలియకొచ్చాం. లేదంటే సచ్చిన మళ్ళీ ఆ మంగ మొహం చూసేదాన్ని కాదు. అవును, త్వరగా వెళ్ళిపోదాం పదమ్మా. అయ్యో, ఎవరో పడిపోయినారు. చూద్దాం పద మామ. గురువుగారు, గురువుగారు, మామ నీళ్ళందుకో. మామ, గురువుగారు, ఇగో ఇదిగో ఇదిగో ఇదిగో. నీళ్ళు. గురువుగారు, నీళ్ళు నీళ్ళు. గురువుగారు, గురువుగారు లేవండి. లేవు లేవు లేవు, మెల్లిగా కొన్ని నీళ్ళు కొన్ని నీళ్ళు. చాలు చాలు చాలు. గురువుగారు, ఎందుకలా పడిపోయారు? లో బీపీ, పైగా ఎండలో నడవడం వల్ల నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయాను. అమ్మా, సమయానికి దేవతలే వచ్చి కాపాడు. నా ఆయుష్ కూడా పోసుకొని 100 ఏళ్ళు చల్లగా ఉండమ్మా. గురువుగారు, నన్ను గుర్తుపట్టినారా? అప్పుడు గుడిలో పుట్టి దగ్గర పాలు పాము కాటు ఆ గంగ నానే. గంగా, రాజేశ్వరి బిడ్డ గంగ నువ్వేనా? గురువుగారిని కలిసిన ఆనందంలో నానే గంగనని చెప్పేశానే. అమ్మా గంగా, ఎన్నాళ్ళకు మళ్ళీ కలిసావమ్మా. గంగా, గంగెవరు గురువుగారు? గంగెవరా? అవును, ఆ గంగ ఎవరు? ఏం మాట్లాడుతున్నావమ్మా? ఇప్పుడేగా నేనే గంగనన్నా. ఆహా, అయ్యో, నన్ను గంగననలేదు, గంగోత్రిని అన్నాను. కాకపోతే మీకు గంగా అంతే, అన్నట్టు అంతే, వినపడుంటాది. లేదు, నువ్వు గంగా అన్నావు, నేను విన్నాను. కావాలని మాట మారుస్తున్నావు. మీతో అబద్ధం ఎందుకు చెప్తాను గురువుగారు? నిజంగా నా పేరు గంగోత్రియే. మరైతే గుళ్ళో పుట్ట పాము పాలు అని ఎందుకు అన్నావు? ఓ అదా, భలే ఇరుక్కుపోయావే గంగ. ఇప్పుడేం చెప్పాలి? ఎలా తప్పించుకోవాలి? చెప్పమ్మా, ఎందుకలా చెప్పావు? అంటే మీరచ్చో మా గుళ్ళో పూజారిలా అనిపించారు. ఆయనేమో అనుకుని
అలా గతం గుర్తు చేసినానంతే. లేదు, నీ నోరు అబద్ధం చెప్పినా నీ కళ్ళు నిజమే చెప్తున్నాయి. నువ్వు ఖచ్చితంగా గంగవే అని నాకు అర్థమైంది. నిన్ను వదలను. జగదీశ్వరి ఇంటికి తీసుకెళ్ళి నీకు నిరూపిస్తాను. నువ్వే ఆ గంగవని, వారసురాలువని తెలిసేలా చేస్తా. సర్లేమ్మా, నేనే పొరపాటుగా అర్థం చేసుకున్నా అనుకుంటా. అమ్మయ్య. సరే గురువుగారు, వస్తాము. ఒక్క నిమిషం ఆగు తల్లి. చెప్పండి గురువుగారు. నాకు కాస్త నీరసంగా ఉంది, కళ్ళు కూడా తిరుగుతున్నాయి. నువ్వేమనుకోకపోతే నన్ను కాస్త మా ఇంటి దగ్గర దింపుతారా? తప్పకుండా గురువుగారు. మామ, గురువుగారిని ఇంటికి తీసుకెళ్దాం పద. రండి 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 గురు రండి. రండి. అమ్మ గంగా, ఏందమ్మా గురుగారు ఇక్కడ తీసుకొచ్చారు? అదే నాకు అర్థం కావట్లేదు మామ. అదేంటి గురువుగారు, మీ ఇంటికి కలిసేపి ఏడికి తీసుకొచ్చినారు? ముందు లోపలికి రామ్మా. నీ అనుమానంతో పాటు అందరి అనుమానాలు తీరుస్తాను. వద్దు గురువుగారు, నేను వెళ్ళిపోతాను. ఆగమ్మా, నా మాట విను. లోపలికి వెళ్దాంరా. వద్దు గురుగారు, మమ్మల్ని వదిలేండి, మేము వెళ్ళిపోతాం. అమ్మా గంగా, నువ్వు రా ముందు. అమ్మో, ఇప్పుడు కానీ లోపలికి వెళ్తే నన్ను గుర్తుపట్టి తనే గంగని తెలుసుకుంటుంది. అందుకే నేను వెళ్ళను. జగదీశ్వరి గారు, మీరు గురువు గారు కదూ? అవును. ఈ అమ్మాయి మీ అమ్మాయా? కాదు, మీ అమ్మాయే. ఏంటి మీరనేది? అవునమ్మా, నేను చెప్పేది నిజం. ఈ అమ్మాయి ఎవరో కాదు, మీ రాజేశ్వరీదేవి రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మీ మనవరాలు గంగే. ఏంటి? తను నా మనవరాలు గంగా. అవునమ్మా. గంగా అమ్మా, గంగా. గంగా ఇన్ని రోజులు ఈ నిజాన్ని కొంతమంది దుర్మార్గులకి భయపడి
నాలో నేనే దాచుకున్నాను. కానీ ఈరోజు బయట పెట్టే సమయం వచ్చింది కాబట్టి బయట పెడుతున్నాను. గంగే ఈ ఆస్తికి అసలైన వారసురాలు. ఈ గంగే నిజమైన జమీందారు. చంపేస్తాను. అసలైన వారసురాల్ని నేనుండగా ఈ గతిలేని దాన్ని తీసుకునొచ్చి ఈ ఆస్తికి వారసురాలంటే నమ్మేసి ఊరుకుంటాననుకుంటున్నావా? చంపేస్తాను. నువ్వు చంపినా సరే ఇదే నిజం. నువ్వసలు రాజేశ్వరి కూతురువే కాదు, ఈ గంగే తన కన్న కూతురు. అసలు జరిగిందేంటో నాకు తెలుసు, మీకు తెలుసు. అవునా కాదా? ఏంటి గురువు గారు మీరు అనేది? నాను రాజేశ్వరి అమ్మగారి కూతుర్నా? నిజం చెప్పండి. నేను పూజించే ఆ పరమేశ్వరుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నువ్వు రాజేశ్వరీదేవి కూతురివే. పాపం ఆ తల్లి నిజం తెలుసుకొని నిన్ను కలవడానికి వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు నీకు శాశ్వతంగా దూరం అయిపోయింది. నా బిడ్డవేనమ్మా. అందుకేనా ఆ రోజు నన్ను గంగాని ప్రేమగా పిలిచినది? నాతో ఏదో చెప్పాలని చూసినది. ఆ తల్లి చెప్పాలనుకున్నది కూడా ఈ నిజమేనమ్మా. అమ్మా అంటే అంటే రాజేశ్వరమ్మ మా అమ్మ. అమ్మమ్మ రాజేశ్వరమ్మ మా అమ్మ. అవునమ్మా, తనే మీ అమ్మ. రాజేశ్వరమ్మ మా అమ్మ. అమ్మా గంగా, అమ్మమ్మ గంగా.